సో హాయ్ గైస్, లాస్ట్ వీక్ మన టాలీవుడ్లో ట్రెండ్ అయిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ న్యూస్ వచ్చి August 1 ఫ్రైడే ఈవినింగ్ 2023 నేషనల్ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. మన తెలుగు నుంచి సాయి రాజేష్ గారికి బెస్ట్ స్క్రీన్ ప్లే ఫర్ బేబీ మూవీకి, ఏబీజీసీ కేటగిరీలో బెస్ట్ ఫిలింగా హనుమాన్ మూవీకి, బెస్ట్ తెలుగు ఫిలింగా భగవంత్ కేసరి, సుకుమార్ గారి డాటర్ సుకృతికి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఫర్ గాంధీ తాత చెట్టు, బలగం మూవీలో ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ గారికి బెస్ట్ లిరిసిస్ట్గా అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా రోహిత్ గారికి బేబీ మూవీలో ప్రేమిస్తున్న సాంగ్ పాడినందుకు ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఇంకా బెస్ట్ డైరెక్టర్గా కేరళ స్టోరీ మూవీ డైరెక్టర్ సుదీప్తో సేన్ దక్కించుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా జీవి ప్రకాష్ అండ్ హర్షవర్ధన్ గెలిచారు. బెస్ట్ యాక్ట్రెస్గా రాణి ముఖర్జీ గారు ఫర్ మిస్ చటర్జీ వర్సెస్ నార్వే అండ్ ఫైనల్గా బెస్ట్ యాక్టర్ కేటగిరీలో విక్రాంత్ మెస్సీ ఫర్ 12th ఫెయిల్ అండ్ షారుఖ్ ఖాన్ గారు ఫర్ జవాన్ మూవీతో అచీవ్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ షారుఖ్ ఖాన్ గారికి జవాన్కి అవార్డు రావడం షాకింగ్ అనిపించింది. నేనైతే పక్కాగా గోట్ లైఫ్లో పృథ్వీరాజ్ గారు కొట్టేస్తారనుకున్నా, కానీ ఏ బేసిస్లో బెస్ట్ యాక్టర్ కేటగిరీలో షారుఖ్ ఖాన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాల. షారుఖ్ ఖాన్ గారికి అవార్డు వచ్చినందుకు బాధ కాదు, ఎందుకంటే హీఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్, నాకు చాలా ఇష్టం కూడా. బట్ జవాన్కి డిజర్వ్ కాదంతే. దాంతో కంపేర్ చేస్తే 2023లో చాలా టాప్ సజెషన్స్ ఉన్నాయి. అవేమీ ఈ నేషనల్ అవార్డు కమిటీకి కనిపించలేనట్టుంది. బట్ ఎనీవేస్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చి రిషబ్ శెట్టి గారి లైనప్లో ఇప్పుడు ఒక హిస్టారికల్ సబ్జెక్ట్ యాడ్ అయింది. నాగవంశీ దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. 18th సెంచరీ బెంగాల్లో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని స్టోరీ తీయబోతున్నారు. రాజమౌళి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసిన అశ్విన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు. రిషబ్ గారి నుంచి కాంతార చాప్టర్ 1 ఫినిష్ అయిపోయింది. October 2 రిలీజ్ అవుతుంది. జయ హనుమాన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. నెక్స్ట్ ఛత్రపతి శివాజీ స్టోరీ ఒకటి చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాజెక్టు నిజంగా క్రేజీ లైనప్. 2 ఏళ్లకి సరిపడా హ్యూజ్ ప్రాజెక్ట్ని సెట్ చేసుకున్నారు ఆయన. కానీ వీటన్నిటికన్నా ముందు కాంతార ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. నెక్స్ట్ వచ్చి బలగం వేణుతో నితిన్ చేయబోతున్న ఎల్లమ్మ ప్రాజెక్ట్తో పాటు విక్రమ్ కే కుమార్ గారితో ఒక మూవీ చేస్తారు. ఇందులో హార్స్ రైడర్గా కనిపించబోతున్నారని టాకు. దీనికి స్వారీ అనే టైటిల్ కూడా కన్సిడరేషన్లో ఉంది. మరి ఎల్లమ్మ ప్రాజెక్ట్తో సైమల్టేనియస్గా దీన్ని షూట్ చేస్తారా, లేక అదయ్యాక దీని మీదకి వస్తారా అనేది చూడాలి. నితిన్ గారి కెరీర్ ఆల్రెడీ షెడ్ గెలిపింది. బయటికి తీసుకురావాలంటే ఒక్క బ్లాక్ బస్టర్ పడాల్సిందే. నార్మల్ హిట్ అన్నా సరే పని అవ్వని సిచ్యువేషన్లో ఉన్నారు ఆయన ఇప్పుడు. నెక్స్ట్ వన్, కేవీఆర్ ప్రొడక్షన్ బ్యానర్లో చిరంజీవి గారు ఒక మూవీ చేస్తున్నారని ఎప్పుడో చెప్పాను. ఇప్పుడు దానికి డైరెక్టర్ ఫిక్స్ అయిపోయారు. వాల్తెరువేరే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది. చిరంజీవి గారి బర్త్డే August 22కి దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారు. మీరా ఏగల్ మూవీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని దీని సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. తమనన్న అయితే 99% మ్యూజిక్ డైరెక్టర్గా కన్ఫర్మ్ అయిపోయినట్టే. స్టోరీ లేను గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా అని స్ట్రాంగ్ బజ్ వినపడుతుంది. అండ్ మెగా 157 షూటింగ్ ఫినిష్ అవ్వగానే ఈ మూవీ షూటింగ్కి షిఫ్ట్ అవుతారు చిరంజీవి గారు. నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ నుంచి శ్రీకాంత్ వదులు గారితో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా August 22 మెగా 157 టైటిల్ టేజర్ అయితే వస్తుంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ August 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతుందంట. అండ్ మోస్ట్లీ విశ్వాంబర నుంచి రిలీజ్ డేట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదే రోజు. అండ్ 2 years నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ ప్రామిసింగ్ లైనప్ సెట్ చేస్తున్నారు చిరంజీవి గారు. నెక్స్ట్ న్యూస్, సాటర్డే ఈవినింగ్ 6కి రిలీజ్ చేద్దాం అనుకున్న సాంగ్ని సడన్గా ఆఫ్టర్నూన్ 2:30కి రిలీజ్ చేశారు ఓజీ మూవీ టీం. ఎవడో స్నాప్చాట్లో 30 seconds క్లిప్ లీక్ చేయగానే వీళ్ళకి కంగారు వచ్చో మరేంటో తెలియదు, కానీ మొత్తానికి రిలీజ్ చేశారు. విన్నాక నా ఒపీనియన్ చెప్పాలంటే యాజ్ యూజువల్ లిరిక్స్ పెద్దగా అర్థం కాలేదు. నేర్చుకోవాలంటే లిరిక్స్ షీట్స్ చదువుకోవడమే. బట్ అఫ్ కోర్స్ దాంతో పెద్ద పని ఏం లేదనుకోండి, ఎందుకంటే జవాన్ థీమ్ సాంగ్లో లిరిక్స్ ఎవరికి అర్థమయ్యాయని. కానీ థియేటర్లో ఆ బీట్ వింటేనే ఇన్స్టెంట్ హై వస్తుంది కదా, ఇది కూడా అంతే. మనకు కావాల్సినంత బీట్ మాత్రమే, దానికి మాత్రం తమనన్న చాలా మంచి డ్యూటీ చేశారు. తెలుగు ఇంగ్లీష్ కాదు, ఈసారి జపనీస్ లిరిక్స్ని కూడా పాటలు ఇంక్లూడ్ చేశారు. సాంగ్లో వాటి ట్రాన్స్ఫర్మేషన్ని హెడ్ఫోన్స్లో వింటుంటే పెద్ద క్రేజీ అనిపించింది. ఇంకే లిరికల్ విజువల్స్లో టెక్నికాలిటీస్లో సుజిత్ తన తోపని మళ్ళీ ప్రూవ్ అయింది. ఆ రెట్రో థీమ్లో ఉన్న సినిమాటోగ్రఫీ క్వాలిటీ, కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఒక ఫ్యాన్ తన హీరోకి ఇస్తున్న ట్రిబ్యూట్లా అనిపించింది. కళ్యాణ్ గారి షార్ట్స్ ఒక 3-4 చూపించారు, అది కూడా గంభీరాన్ని మాత్రమే. మాస్టర్ రోజర్స్ని ఇంకా రివీల్ చేయలేదు. అండ్ కటానా, నాన్చెక్, బైక్ చేసి ఈ షార్ట్స్ అన్నీ కూడా యానిమేటెడ్లోనే కట్ చేసి చూపించారు. విజువల్గా ఒక్క షార్ట్ చూపించినా బాగుండేది. అండ్ ఇవే కనుక యాజ్ డీజ్ యానిమేటెడ్లో ఉన్నట్టే సినిమాలో ఉంటే మాత్రం ర్యాంప్ అయిపోద్ది. అండ్ ఈ 50 daysలో ఓజీ నుంచి ఇంకా చాలా స్టఫ్ రిలీజ్ అవుతుంది. చాలా ఎక్సైటింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ September 25th. అండ్ ఈ ఓజీకి సంబంధించి 4 days అయితే ఇంకా ప్యాచ్ వర్క్ ఉంది. 2 days కాకినాడ పోర్ట్లో, 2 days హైదరాబాద్ అంట. కళ్యాణ్ గారు అయితే ఇందులో పార్టిసిపేషన్ ఉండదు, జస్ట్ టీమ్దే ఇదంతా. 1 weekలో వెళ్తారని టాక్. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ సంబంధించి కళ్యాణ్ గారి పోర్షన్స్ August 2nd వీక్ లోపు ఫినిష్ అయిపోతాయి. రీసెంట్గా సాంగ్ షూట్ ఒకటి ఫినిష్ అయింది. నవకాంత్ మాస్టర్ కొరియోగ్రఫీలో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కూడా షూట్ చేశారు.
అండ్ హరిహర వీరమల్ అయితే 58 కోట్ల లాస్తో రన్ అవుతుంది. 127 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ ఈ మూవీ ప్రీమియర్ షో నుంచే డిజాస్టర్ రెస్పాన్స్ రావడంతో హ్యూజ్ లాస్ని తట్టుకోక తప్పలేదు. నెక్స్ట్ వచ్చి కింగ్డమ్ మూవీ సెకండ్ పార్ట్ డెఫినెట్గా వస్తుందంట. విజయ్ దేవరకొండ గారి కమిట్మెంట్స్ అయిపోయాక దీన్ని స్టార్ట్ చేస్తారన్నారు. చెప్పడానికి బాగానే ఉంది, కానీ ఫస్ట్ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యి హిట్ లిస్ట్లోకి వెళ్తే సెకండ్ పార్ట్ మీద ఒక ఆలోచన వస్తుంది. బట్ ప్రాపర్ లీడ్ కూడా ఇవ్వలేదు కదా, ఇంకా ఏ రకంగా యాంటిసిపేషన్ వస్తుందో సెకండ్ పార్ట్ మీద. అండ్ సేతు క్యారెక్టర్ కోసం నెక్స్ట్ పార్ట్లో పెద్ద హీరోని తీసుకుపోతున్నట్టు నాగవంశీ గారు అన్నారు. ఇంకా దీని 2 days కలెక్షన్స్ ఒకసారి చూస్తే టోటల్గా 54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంటర్ ఈ మూవీ వరల్డ్ వైడ్గా 48 కోట్ల గ్రాస్ని 25 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకా జస్ట్ 28 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ అనుష్క గారు క్రిష్ గారి ఘాటి మూవీ విఎఫ్ఎక్స్ డిలే వల్ల ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని సిచ్యువేషన్లో పడిపోయింది. నవంబర్ డిసెంబర్ అంటున్నారు, మరి చూడాలి. ఎప్పుడు రిలీజ్ చేయాలనేది మాత్రం అమెజాన్ ప్రైమ్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్, భలే మంచి రోజు, శ్రీదేవి సోడా సెంటర్ ఇలాంటి మూవీస్ చేసిన 70mm ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఆగస్టు 9న ఒకేసారి 5 సినిమాలకు ముహూర్తం పెట్టుకుంది. సుధీర్ బాబు గారితో, సందీప్ కిషన్తో, గోపీచంద్తో, నాగశౌర్యతో అండ్ ఆకాష్ పూరితో వరుసగా మూవీలు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ త్వరలో తెలుస్తాయి. నెక్స్ట్ పెద్ది మూవీ నైట్ షూట్ మొన్నటి వరకు ఆర్ఎఫ్సీలో జరిగింది, ఇప్పుడు శంకర్పల్లికి షిఫ్ట్ అయింది. నవకాంత్ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. యాక్షన్ షూట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి అఖండ 2 వర్సెస్ ఓజీ క్లాష్ సెప్టెంబర్ 25 పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ చిన్న మెలికొంది. అఖండ 2 ఓటీటీ రైట్స్ ఇంకా సేల్ అవ్వలే. ప్రైమ్ తీసుకోవడానికి ట్రయింగ్లో ఉంది. ఒకవేళ ప్రైమే తీసుకుంటే, బట్ వాళ్ళ సైడ్ కాంతార October 2 రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ రెండింటి క్లాష్కి ప్రైమ్ ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ నెట్ఫ్లిక్స్ అఖండాన్ని తీసుకున్నా ఆల్రెడీ అదే రోజు ఓజీ రిలీజ్ అవుతుంది కాబట్టి 2 పెద్ద సినిమాలు క్లాష్కి నెట్ఫ్లిక్స్ ఒప్పుకోదు. సో ఎటు చూసిన అఖండకి ఇష్యూ అంతా ఓటీటీ సైడ్ నుంచే మ్యాక్సిమం పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ దీనివల్లే ఉండొచ్చు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తే ఫైనల్గా వచ్చేసింది. చూస్తే ఎంత చప్పగా ఉండాలో అంత చప్పగా ఉంది కూలీ ట్రైలర్. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇది అస్సలు లోకేష్ అయినా తీసారనిపించింది. ఒకసారి తన ప్రీవియస్ ఫిల్మ్ ట్రైలర్లు చూస్తే ఆ లిస్ట్ అన్నిటిలో లీస్ట్లో పెట్టచ్చు ఈ కూలీ ట్రైలర్ని. నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. ఈవెన్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే నీరసం. మన నాగార్జున గారు తప్ప ఇంకే ఆస్పెక్ట్ అట్రాక్ట్ చేయలేదు నన్ను. 1 wordలో చెప్పాలంటే 3 minutes ట్రైలర్లో వావ్ అనిపించి ఒక్కసారి నాకు అనిపించలా. సినిమా మీద ఎందుకో డౌట్ కొడుతుంది. మరి లోకేష్ గారు థియేటర్లో ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. నాకైతే ప్రెజెంట్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ డెడ్ అయిపోయాయి. చూపించినంత వరకు ఆ స్టోరీ లైన్ కూడా అటెన్షన్ ఏమీ చేయలేకపోయింది. ఏంటో ఆ కలర్ గ్రేడింగ్, సినిమాటోగ్రఫీ అంతా ఏదో మాసిపోయినట్టు ఉంది. సారీ ఎవరైనా ఫీల్ అయి ఉంటే, కానీ నిజంగా బాధపెట్టింది ట్రైలర్ నన్ను. ఇంకెంతకన్నా ఎక్కువ చెప్తే ఫ్యాన్స్ బాధపడతారు. సినిమా రిలీజ్ అయ్యాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ట్రైలర్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.